ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే మసాలా బిజినెస్ గురించి డైలీ చెప్తున్నా కదండి. ఇది మేము స్టార్ట్ చేసిన బిజినెస్ అనమాట. ఇది మేము స్టార్ట్ చేసి కూడా 2-3 ఇయర్స్ అవుతుందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో ఒకళ్ళు మనం చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసే వీడియో కనీసం ఒక్కరికన్నా ఉపయోగపడింది అని అనిపించింది. అలాగే వాళ్ళు అడిగారనమాట, ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని గ్రామ్స్లో కూడా పోయాలని అడిగారనమాట. ఇప్పుడు మనం కేజీ వచ్చేసరికి జీరకి 10 కట్టలు చేసుకోవాలండి. అంటే మనము అట్టతో కలిపి జీరట్ట అనేది 50 గ్రాములు ఉండేటట్టు చూడాలండి. అంటే మన ప్యాకెట్కి వచ్చేసరికి దగ్గర ఒక 4 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. జీర ఇలా 4 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలండి. అట్ట మొత్తం కలిపితే మనకి 50 గ్రాములు ఉండాలి. కేజీకి మనం 10 కట్టలు చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎన్ని గ్రాములు పోసుకోవాలో చూసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడైతే మళ్ళీ జీర వచ్చేసరికి ఒక 20 రూపాయలు తగ్గిందండి. అంటే మొన్న దాకా వచ్చేసరికి 300 పెట్టి తెచ్చాము. ఇప్పుడు ఏంటంటే 250కే వస్తుంది. అలా అని మనం అట్ట తగ్గించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మనము 10 కట్టలు చేసేసుకోవచ్చు అనమాట కేజీకి. ఇంకా అంతకన్నా తగ్గితే మాత్రం ఇంకో 20 రూపాయలు కేజీకి, ఇంకో 20 రూపాయలు తగ్గితే మాత్రం ఒక 2 అట్టలు తగ్గించుకొని పోసుకోవాలి. ఓకేనండి? నాకు ఇవాళ జీర 20 అట్లా కావాల్సి వస్తే పోస్తున్నాను అనమాట. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్ అండి. నాకు కావాల్సిన 20 అట్టలు నేను జీర పోసేస్తానండి. చెప్పా కదా, ప్యాకెట్కి 4 గ్రాములు అలా ఉండేటట్టు చూసుకోండి. అట్ట మొత్తం 50 గ్రాములు ఉండేటట్టు చూసుకోండి. నా దగ్గర వెయిట్ మిషన్ ఉండేది కానీ అది పాడైపోయింది. లేకపోతే కరెక్ట్గా వెయిట్ వేసి చెప్పేదాన్ని అనమాట. ఓకేనండి? నేను ఈ 20 అట్టలు కావాల్సిన జీర మొత్తం పోసేసాను అనమాట. వీటికి సీలింగ్ చేసేస్తున్నాను. వీటికి కవర్లు చెప్పాను కదండి మీకు, మూడు సైజ్ కవర్లు. మనకి కేజీ వచ్చేసరికి 180 అలా పడుతుంది. 200 లోపే. మీరు ఇంకా హోల్సేల్ షాపుల్లో తెచ్చుకుంటే ఇంకా ఒక 10 రూపాయలు తగ్గిద్ది. ఓకేనండి? ఇలా నాకు కావాల్సినవన్నీ కాల్ చేస్తున్నా అట్లో కవర్లో. చూసారా క్వాంటిటీ? 4 గ్రాములు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. చెప్పా కదా, అట్ట మొత్తం కలిపి 50 గ్రాములు ఉండేటట్టు చూసుకోండి. ఒక అట్ట అటు ఇటు అయినా పర్లేదండి. స్టార్టింగ్ మొదలు పెట్టే వాళ్ళకి ఈ పనికి ఇప్పుడు జీర మీరు కేజీ తెచ్చుకోకుండా ఒక అర కేజీ తెచ్చుకున్నా మొదలు పెట్టుకున్న తర్వాత అవి పెంచుకోవచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ అర కేజీ తెచ్చుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం కేజీ అలా పెంచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మనకు అనేది రూపాయి లాభం అనేది ఎక్స్ట్రా కనబడుతుంది. ఏదైనా మీరు స్టార్టింగ్లో తక్కువ పెట్టుబడి పెడతారు కాబట్టి ఏదైనా అర కేజీ, పావు కేజీ అలా తెచ్చుకునేటట్టు చూసుకోవాలండి. ఓకేనా? నాకు కావాల్సిన 20 అట్టలు నేను కాల్ చేస్తాను. చూసారు కదండి, ఇక్కడ నేను కావాల్సిన 20 అట్టలు పోసేసాను అనమాట. జీరా, తాలింపు, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు ఇవి డైలీ కావాల్సిన ఐటమ్స్ అండి. ఇవి డైలీ వచ్చేసరికి ఒక 20 అట్టలు 10 కట్టలు దాకా పోతాయి అనమాట. మేము ఒక్కొక్క రోజు 10 అట్టలు పోస్తాం, ఒక్కో రోజు 20 అట్టలు పోస్తామండి. ఎందుకంటే చేతి కింద కొంచెం ఉంటాయి అనమాట. ఒక 15-20 అట్టల దాకా అట్టి పెట్టుకుంటాము. అందుకని చెప్పి డైలీ ఒక 10-20 మాత్రం కంపల్సరీ జీర అనేది కావాలన్నమాట. ఓకేనండి? ఈ 5 రకాల అనేవి ఏమేంటి అంటే తాలింపు, జీర, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు డైలీ పోయే ఐటమ్స్ అండి. ఓకేనా? ఇలా డైలీ పోయే ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి లాభం అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనండి? చూసారా అట్ట, ఇది అట్ట మొత్తం కలిపి 50 గ్రాములు ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సిన 20 అట్టలు నేను అట్టకు కొట్టేసుకుంటాను. అలాగే వీటికి పంచింగులు, రబ్బర్ బ్యాండ్లు మీకు తెలుసు కదా. చూసారండి, ఇక్కడ తాలింపు మొత్తం కలిపేసేసా. ఈరోజు మేము తెచ్చిన తాలింపు మొత్తం అయిపోయినాయి ఈ ట్రిప్తో. చూసి ఇవాళ కానీ రేపు కానీ తెచ్చుకుంటాం. ఈ లైన్కి తీసుకెళ్ళిన అట్టలు మొత్తం అయిపోతే ఇవాళ తెచ్చుకుంటాం, లేకపోతే రేపు తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడైతే వీటి వరకు ఒక 11 అట్టలు అవుతాయి. వీటిలోకి మనం చిన్న ఎండుమిరపకాయ ముక్కలు చేయాలి. ఓకే, మనకు కావాల్సిన అట్టలు మనం పోసేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసాను అనమాట. ఇప్పుడు మనం అట్టలు పోసేసుకుందాం.
ఇది ఎన్నట్లు అవుతాయి అన్నట్లు. నేను ఇవాళ అయితే కొలతలు చూసి ఏం పోయలేదు, ఎందుకంటే కొంచెం అయిపోతుంది కాబట్టి కొలతలు చూడుకోకుండా పోసేసాను. ఎండు మిరపకాయలు వేసుకొని 4 సైజు కావాలండి. ఇవి వచ్చేసరికి ఎన్ని గ్రాములు అంటే మనకి ప్యాకెట్ వచ్చేసరికి 13-14 గ్రాములు ఉండాలంటే 13 కానీ 14 గ్రాములు కానీ ఉండాలన్నమాట. అట్ట మొత్తం చూసుకుంటే మనకు వచ్చేసరికి 140-150 గ్రాములు ఉండాలి. అట్లా అయితే మనకి అంటే 5 కేజీలు పచ్చిపప్పు, 2 కేజీలు సాయమినపప్పు, 2 కేజీల ఆవాలకి మొత్తం 60 కానీ 60 నుంచి 66 అట్టల్లోకి చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం అట్ట వచ్చేసరికి 140 గ్రాములు 130 గ్రాములు అలా చూసి చేసుకోండి. ఒకవేళ చెప్పాను కదా రేటు పెరిగితే మాత్రం అట్టలు ఇంకా పెంచుకోండి. అంటే ఇప్పుడు మనం 66 అన్నా కదా, రేటు పెరిగిందంటే ఇంకో 2 అట్లా ఇస్తా. రేటు తగ్గితే మాత్రం బాగా తగ్గితే తగ్గించుకోండి, కానీ ఒక 10-20 తగ్గితే మాత్రం తగ్గించుకోవద్దు. ఓకేనా? ఈ ప్యాకెట్ వచ్చేసరికి 13-14 గ్రాములు ఉండేటట్టు పోసుకోండి. ఆ కవర్ల సైజు వచ్చేసరికి 4 సైజు కవర్లు. ఓకేనండి? చెప్పా కదా తాలింపు జీరా ఇవి డైలీ పోతాయి అనమాట. అందుకే నేను ప్రతి వీడియోలో ఇవి చూపిస్తూనే ఉంటాను. ప్రతి షాట్లో డైలీ ఉంటాయి ఈ తాలింపు జీరా అనేది. ఓకేనండి? నాకు కావాల్సిన పదార్థాలు నేను చూసారు కదండి. ఇక్కడ నాకు కావాల్సినట్లు పోసేసాను తాలింపు. చెప్పాను కదండి కరెక్ట్గా 11 అట్లు అయినాయి అనమాట. వీటిని నేను సీలింగ్ వేసేస్తున్నాను. నేను ప్రతి ఐటమ్ది కౌంట్ చేసి చెప్తున్నానండి, ఎన్నెన్ని గ్రాములు కావాలి అవసరం అనేది. మీకు ఇంకా ఓకే ఎక్కువైపోయింది అని అనుకుంటే మీ ఇంటి దగ్గర చెప్పాను కదండి శాంపిల్ ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని బట్టి మీరు కొలత పెట్టుకోండి. అప్పుడైతే మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్పిన గ్రాములు బట్టి వేసుకోవచ్చు అనమాట. ఈ గ్రాములు అనే దానికి కంపల్సరీ వెయిట్ మిషన్ ఉండాలండి. పైగా టైం అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట. అదే మీరు ఒక శాంపిల్ అనేది పెట్టేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీరు పోసేసుకోవచ్చు. కొలతలు పెట్టేసుకుంటే మనం పోసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అదే గ్రాములు బట్టి అంటే మీరు ప్రతిదాన్ని వెయిట్ చూసి వేయాలి. మీరు లేకపోతే అట్లయినా ఒక ప్యాకెట్ గ్రాములు చూసుకొని దాని ద్వారా అయినా కొలత చూసుకోవచ్చు. అప్పుడు అనేది ప్రాసెస్ ఈజీ అవుతుంది. దేనికైనా మీరు కొలతలు పెట్టుకోవటం మర్చిపోవద్దండి. గసాలకి ఒక రకం కొలత, తాలింపులకి, జీరకి, అలా ప్రతిదానికి కొలత పెట్టుకోండి. ఓకేనా? చూసారు కదండి, ఇక్కడ 11 అట్లా పోసేసాను. వీటిని అట్లా కొట్టేద్దాము. అట్ట సైజు చెప్పాను కదండి, 8-11 అట్ట సైజు. దీనికి అలాగే పని చేసేసి తాడు కట్టుకోవాలండి. ఈ అట్ట మొత్తం కలిపి 130 గ్రాములు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? అంటే ప్యాకెట్ 13 గ్రాములు అలా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనండి? ఇలా నాకు కావాల్సిన 11 అట్లు నేను కొట్టేసుకుంటాను. మీలో కనుక ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళల్లో కనీసం కొంతమంది కన్నా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏదైనా చిన్న వ్యాపారం ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి? నేను నాకు కావాల్సిన తాలింపు మొత్తం కొట్టేస్తాను ఒక 11 గంటలకి. ఓకేనండి?